హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. వ్యవసాయ యాంత్రీకరణకు నిధులనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. యాంత్రీకరణకి సంబంధించి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి సబ్సిడీలో రైతులకు అందించబోతున్నట్లయితే సమాచారం. ఆసక్తిగా ఉన్న రైతుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, 40% అదేవిధంగా 50% రాయితీతో ఈ యాంత్రీకరణలు రైతులకు అందిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి 2025-26 కింద రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించనుంది. ఇందుకోసం 2025 ఖరీఫ్ రబీలో ఈ పంట నమోదు సాగు విస్తీర్ణం ఆధారంగా జిల్లాలకు బడ్జెట్ కేటాయింపులు చేసినట్లయితే సమాచారం అండి. కృష్ణా జిల్లాకు 5 కోట్లు విలువ చేసే యాంత్ర పరికరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 3 కోట్లు విలువ చేసే యాంత్రిక పరికరాలు అందించనున్నట్లయితే సమాచారం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి సబ్మిషన్ అగ్రికల్చర్ కింద వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు యాంత్రీకరణ పరికరాలు కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే భూమిని కలిగి ఉన్న రైతులు ఆర్ఓఎఫ్ఆర్ రైతులు అయి ఉండాలి. గత 3 ఏళ్లుగా కనీసం 3 పంటల సీజన్లో ఈ పంట అప్లికేషన్లో బుక్ చేసిన సిఆర్సి హోల్డింగ్ రైతులు అయి ఉండాలి. 2024-25లో సబ్సిడీని పొంది లేదా పొందని రైతులు అయినా అయి ఉండాలి. కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీరు ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఈ యాంత్రీకరణ పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మరి ఈ పథకానికి సంబంధించి యాంత్రీకరణ పరికరాలు తీసుకోవాలనుకుంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే రైతులు ఆన్లైన్ ద్వారా అయినా సరే నేరుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. లేదా స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బంది సహాయంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్లయితే సమాచారం. ప్రభుత్వ డేటాబేస్తో రియల్ టైం ఇంటిగ్రేషన్ ద్వారా అయితే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూ రికార్డులు, ఆర్ఎఫ్ఓఆర్ అటవీ హక్కుల రికార్డులు, గ్రామ వార్డ్ సచివాలయం వ్యవస్థ, రైతు కేటగిరీ ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు మరియు మహిళా లబ్ధిదారులకు యంత్రాల యూనిట్ ధరలో 50% మరియు ఇతర రైతులకు 40% రాయితీ లభిస్తున్నట్లయితే సమాచారం అండి. 50% రాయితీ ఉంటుంది, అదేవిధంగా 40% రాయితీ అయితే ఉంటుందండి. సో ఎగ్జాంపుల్, మీరు ఈ పథకానికి సంబంధించి ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అనుకోండి. సో ఆ ట్రాక్టర్ కింద 50% రాయితీ కనుక లభించినట్లయితే సో మీరు ఇంకొక 50% అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రాక్టర్ అనేది 10 లక్షలు కనుక ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే సబ్సిడీ ద్వారా 50% అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 50% అంటే 5 లక్షలు మీరు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 5 లక్షలు ప్రభుత్వం అయితే సబ్సిడీ రూపంలో అయితే అందించడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు మరియు మహిళా లబ్ధిదారులకు యాంత్రీకరణలో ఈ విధంగా సబ్సిడీలో యంత్రాలు అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేశాను. మరియు దరఖాస్తు గడువు ఎప్పటి వరకు ఉంది, ఈ యంత్రాలు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే 9 రకాల యాంత్రీకరణ పరికరాలకు ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు అనేవి స్వీకరిస్తూ ఉందండి. దాదాపు 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు లాటరీ రూపంలో ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. లాటరీలో తీసినప్పుడు మీ పేరు కనుక వచ్చినట్లయితే మీకు ఈ యాంత్రీకరణ పరికరాలు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటారో అదైతే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మే 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రైతులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు అయితే కల్పించినట్లయితే సమాచారం. మే 23 నుంచి 25 వరకు లాటరీలు తీయడం జరుగుతుంది అంటే సమాచారం. మే 26 జూన్ 9 లోపు చెల్లింపులు అనేవి జరుగుతాయంటే సమాచారం అండి. మే 26 జూన్ 26వ తేదీలోపు సరఫరా, సో మీ యొక్క
యంత్రం ఏదైతే ఉంటుందో దాన్ని మీకు సరఫరా చేయడం జరుగుతుంది. జూన్ 30వ తేదీ సబ్సిడీ విడుదల. సో మీకు సబ్సిడీ ఎంతైతే ఉంటుందో ఆ సబ్సిడీ అమౌంట్ అయితే విడుదల కావడం జరుగుతుంది. మిగతా అమౌంట్ అనేది మీరు చెల్లించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 50% అదేవిధంగా 40% సబ్సిడీతో యాంత్రీకరణ పరికరాలనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.